పూర్వకాలంలో సూర్యలోకంలో సూర్యదేవుడు మహిమాన్వితంగా రాజ్యమేలేవాడు. ఆయన వెలుగు లోకమంతా జీవాన్ని ప్రసాదించేది. సూర్యుని తీవ్రమైన తేజస్సును భరించడం సంజనదేవికి కష్టమైంది. ఆ వెలుగు ఆమెకు శారీరక మానసిక అలసటను కలిగించింది. ఇదిలా ఉండగా ఛాయాదేవి సూర్యదేవుని సేవ చేస్తూ భక్తితో జీవించసాగింది. ఈ కారణంగా దేవి సంజన తన నీడ నుండి ఛాయ అనే రూపాన్ని సృష్టించింది. ఆ తరువాత సంజనాదేవి అడవికి వెళ్లి పరమేశ్వరుని ధ్యానిస్తూ కఠిన తపస్సు చేయసాగింది. ఆ తపస్సు ఫలితాంగం ఛాయాదేవికి ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆయనే శనిదేవుడు సాన్, అపార శక్తితో పుట్టిన దేవత. ఆ తపస్సు ఫలితంగా ఛాయాదేవికి ఒక దైవిక బిడ్డ జన్మించాడు. అతడే శనిదేవుడు గారు, అపారమైన శక్తితో జన్మించిన దైవం. నీ ముఖంలో ఉదయం వెలుగు చూస్తున్నాను బిడ్డా. నా సూర్యవంశం భవిష్యత్తు నీవే. ఆ క్షణంలోనే శనిదేవుని దివ్యశక్తి లోకమంతా వ్యాపించింది. ఆయన రూపమే న్యాయం, ధర్మానికి సంకేతంగా మారింది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఛాయాదేవి పవిత్రతను వెల్లడించాడు. శనిదేవుని మహిమను లోకానికి తెలియజేశాడు. పరమేశ్వరుడు శనిదేవునిని కర్మఫలదాతగా నియమించాడు. ప్రతి జీవి చేసే పనులకు తగిన ఫలితాన్నివ్వాలని బాధ్యత అప్పగించాడు. చివరికి దేవత సంజన తిరిగి వచ్చింది మరియు మొత్తం కుటుంబం శనిదేవును అంగీకరించింది మరియు సంతోషంగా జీవించింది. ఓం శం శనైశ్చర్యాయ నమః.